సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ #1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. సో ప్రజెంట్ మనం వచ్చేసి సికింద్రాబాద్ వారాసిగూడలో అయితే ఉన్నాం. సో హైదరాబాద్ కా రాజా, సో మీరందరికీ ఇప్పటికే పరిచయం అయ్యి ఉంటాడు గణేష్. ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి లేజర్ లైట్ గణేష్ అనమాట. సో ఇక చాలామంది ముందుగానే వచ్చి టైమింగ్స్ తెలియక కాస్తంత తికమక అవుతున్నారండి. సో ఇంత దూరం వచ్చి కూడా వినాయకుడిని మేము దర్శించుకోలేకపోతున్నాం, ఎల్ఈడి లేజర్ షోని మేము చూడలేకపోతాం అనుకున్నారు. సో ఎగ్జాక్ట్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 to 11 వరకు అనమాట. అండ్ మధ్యలో 6:30 to 7:30 వరకు పూజా కార్యక్రమం ఉందని చెప్పేసి కమిటీ వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో ఎనీవో ఇక్కడ వచ్చినటువంటి భక్తుల అభిప్రాయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలామంది చాలా దూరం నుంచి వస్తున్నారండి. బిఫోర్ మేము ఒకరితో మాట్లాడడం జరిగింది, మణికొండ నుంచి రావడం జరిగిందంట. బట్ టైమింగ్ తెలియక 2 o'clock రావడంతో లేజర్ షో అయితే చూడలేదు. అండ్ వాళ్ళకి ఏదో పని ఉందని చెప్పేసి వెళ్తా ఉన్నారు. సో ఇది ఒక డిస్క్లైమర్, ఒకసారి అందరూ కూడా నోట్ చేసుకోండి. సో లొకేషన్కి వచ్చే వాళ్ళు అవుతున్నారో ఈవినింగ్ 4 to 5 లోపు వచ్చేస్తే షో అయితే లేజర్ షో స్టార్ట్ అయింది కావచ్చు, ముందే వచ్చి చూసుకోవచ్చు. బట్ ఆఫ్టర్నూన్ వచ్చిన వరకు అయితే కాస్తంత నిరాశ ఉంటుంది. సో ఒక ఏది ఏమైనా కూడా ఆ భక్తుల అభిప్రాయాన్ని నేను కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో హ్యావియర్స్ ప్రెసెంట్ మనం వచ్చేసి హైదరాబాద్ కా రాజా వారాసిగూడలో ఉన్నాం. సో చాలా మంది ఏంటంటే ఎల్ఈడి స్క్రీన్ గణేష్ అని చెప్పేసి చాలా మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. బట్ టైమింగ్లో చిన్న తెలియకో తెలుసో కానీ కాస్తంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే మనతో కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారనేసి. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మణికొండ నుంచి వచ్చాం. మణికొండ నుంచి వచ్చారు. సో ఏంటి ఈవినింగ్ కదా, టైమింగ్ తెలీదా మీరు ఈ టైంకి వచ్చి వెయిట్ చేసి? అంటే 3D వినాయకుడు అని అయితే చెప్పారు, కానీ టైమింగ్ అంటే మేము కూడా అంతగా చూసుకోలేదు, మాకు కూడా మెన్షన్ చేయలేదు. సో మేము ఖైరతాబాద్ ఇక్కడికి బాలాపూర్ అంతా ఒకసారి Almost వెళ్ళి అన్ని వేద్దామని వచ్చాం. కాకపోతే టైమింగ్ తెలిస్తే మేము ఫస్ట్ అటు వెళ్ళి ఇటు వచ్చేవాళ్ళం. ఒక టైమింగ్ ప్రాబ్లం, కానీ సో ఇక్కడ ఇప్పటికే మాత్రం టైం చాలా తెలిసిందా? కనుక్కున్నారా కమిటీ వాళ్ళు? 4 o'clock 4 to 12 AM మీరు అందరూ కూడా తెలుసుకోండి. ఎవరైనా వస్తే 4 తర్వాత రండి, 4 PM to 12 AM. సో ఇప్పటికీ మీరు తెలియకుండా వచ్చి కాస్తంత మిస్ అవుతున్నారు కావచ్చు. కాకపోతే దర్శనం అయినందుకు హ్యాపీ. కష్టమే. ఓకే, ఓకే. కాకపోతే 3D మిస్ అయినందుకు చిన్నగా అంటే మనకు సో ఎలా తెలుసు. తెలుసు మీకు ఈ ఏరియా అనేది? గణేష్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసి వచ్చింది. అవును, మా మేడం మీరు- ఫ్రెండ్స్ షేర్ చేస్తారు. యా అండి, చాలా బాగుందని చెప్పారు అని చూసాము, వచ్చాము. బట్ అప్సెట్ కొంచెం, పర్లేదు. వచ్చే వాళ్ళు ఏంటి మాత్రం నచ్చని దీనికి? చూడలేదు కదా డైరెక్ట్ గా, చాలా బాగుంటుందని. ఎల్ఈడి స్క్రీన్ లో చూడలేదు. యా, అందరూ 4 తర్వాత రండి, చూసి దర్శనం చేసుకోండి, వెళ్ళండి. మేడం మీరు? మేము మణికొండ నుండి వచ్చామండి. మ్మ్. వినాయకుడు మాత్రం అచ్చం జీవం ఉన్నట్లే ఉన్నారు, చాలా బాగున్నారు. అందుకని సో హ్యాపీ. 3D చూడలేకపోయినా స్వామిని చూసాం కాబట్టి హ్యాపీ. మ్మ్. మేము కూడా మణికొండ నుంచి వచ్చామండి. వినాయకుడు చాలా బాగున్నాడు, మొహంలో కూడా చాలా కళ ఉంది. ఖైరతాబాద్ వినాయకుడికి పోటీగా ఉన్నట్టు అనిపించింది, చాలా బాగుందండి. అవును, 3D కూడా ఉంటే ఇంకా బాగుండేది, మేము టైం తెలుసుకోకుండా వచ్చాం. హైదరాబాద్లోనే యాక్చువల్గా ఇది ఫస్ట్ లేజర్ షో అంటండి. బట్ బికాజ్ ఇట్ ఈస్ వర్తీ, మనం ఎంత దూరం నుండి అయినా రావచ్చు. అన్ఫార్చునేట్లీ మేము మిస్ అయ్యాము, బట్ స్టిల్ వినాయకుడు చాలా బాగున్నారండి, జీవం ఉంది. ఖైరతాబాద్ నుండే ఇటు వచ్చాము, ఈక్వల్గా దర్శించుకొని ఇక్కడికి వచ్చాము. ఆ విగ్రహమే ఈ విగ్రహమే సూపర్ అండి. ఎవ్రీవన్ మస్ట్ విజిట్ ప్లేస్ యాక్చువల్గా. కానీ 3D మిస్ అయినా కూడా మనం వస్తే వినాయకుడిని అక్కడ ఉన్నట్టే ఉంది. నిజంగా చెప్పాలంటే న్యాచురల్ గా నేను ఇంకా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి మాకు నిజంగా. అంటే చాలా చెప్పట్లేదు, రియల్ గా కూడా చెప్తున్నాం. మేడం, ఫేస్ చాలా లైవ్లీగా ఉంది వినాయకుడు, చాలా బాగుంది. మ్మ్. ఈవెన్ 3D షో వచ్చి 3D షోకి అటెండ్ అయినా చూడ్డానికి ప్లేస్ అయితే కొంచెం ఇన్సఫిషియెంట్గా ఉంది అనేసి మాత్రం చెప్పారు. పబ్లిక్ ఎక్కువ. ఎస్ బట్ ఈ టైంలో లంచ్ టైం కదా, ఈజీగా చూడొచ్చేమో అని వచ్చాము మేము. కానీ మీరు అనుకున్నచ్చు, అబ్బా లైన్ వేయలేదుగా మనమే అదే రియల్గా అనుకున్నాము, బట్ వెయిట్ చేద్దాం. అనుకున్నారు కానీ అసలు show Yes, లేదు. క్యాబ్ yes, దిగేటప్పుడు అవును. మా ఆలోచన బట్ వెయిట్ చేద్దామన్న 4 hours అంటే ఇంకా చాలా ఎక్కడి నుంచి అయిపోతుంది. అండి మీరు వచ్చింది? మణికొండ, మీరు అందరం మణికొండ. మణికొండ. అంతా ఒక కిటీ అండి. ఎస్ అనుకొని అందరం ఒక ఒక గ్రూప్ group మేము Yeah, అందరం yeah. ఇన్స్టాలో మేడం మీరు? మేము కొత్తకోటకి వెళ్ళొచ్చాము. మ్మ్. ఖైరతాబాద్ వినాయకుని చూసినాము, ఇక్కడ వినాయకుని చూసినాము. 4 గంటలకు అన్నందుకు ఇంకా మేము ఇప్పుడే వచ్చినాము, మాకు తెలియదు కదా, మ్మ్. అందుకనే చూసి వచ్చినాం. వినాయకుడు మంచిగా ఉన్నాడు. నేను బాలాపూర్ నుంచి వచ్చాను. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి అసలు చూస్తేనే నాకు ఇన్స్టాగ్రామ్లో చూస్తేనే చాలా బాగా అనిపించింది. అందుకే ఊరు నుంచి మా అమ్మ వాళ్ళని కూడా పిలిపించాను, బాగుంది చూద్దాము అని చెప్పేసి. కానీ పిల్లలను స్కూల్ డుమ్మ కొట్టి తీసుకొచ్చాను కూడా మిస్ అయిపోయాను, అదే కొంచెం డల్గా అనిపిస్తుంది. సో feel టైమింగ్ అవుతున్నా. తెలుసుకున్నారా మీరు ఎగ్జాక్ట్ గా? టైమింగ్ 2 PM వరకు ఉందండి దాంట్లో, కానీ మేము ఇది ఇప్పుడు లేదు, ఇక్కడికి 4 కి వచ్చాక 5 స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అదే 4కి 5కి అని ఏంటి మరి అంటే వెయిట్ చేస్తున్నారా, లేదంటే మళ్ళీ తిరిగి ప్రయత్నం? మళ్ళీ వస్తాను రేపు అలా. మ్మ్. కానీ ఇప్పుడైతే మిస్ అయ్యాను. కానీ వినాయకుడు మొత్తం చాలా బాగున్నారు. మ్మ్. ఖైరతాబాద్ వినాయకుడు కానీ దగ్గరికి వచ్చి చూస్తున్నందుకు ఫీలింగ్ బాగుంది. మ్మ్. లైటింగ్ కూడా బాగుంది, చాలా బాగుంది. నిజంగా ఇక్కడ వినాయకుడు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా 3Dలో చూస్తే ఇంకా బాగుండు ఇంకా అనే బాగుంది. ఫీలింగ్ ఉండే నాకు, But అది మీకు మిస్ timing అయ్యాను. match అదే అండి. సో ప్రెసెంట్ మనం వచ్చేసి సికింద్రాబాద్ వారాసిగూడలో అయితే ఉన్నాం.
సో హైదరాబాద్ కా రాజా, సో మీరందరికీ ఇప్పటికే పరిచయం అయ్యి ఉంటాడు గణేష్. ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి లేజర్ లైట్ గణేష్ అనమాట. సో ఇక చాలామంది ముందుగానే వచ్చి టైమింగ్స్ తెలియక కాస్తంత తికమక అవుతున్నారండి. సో ఇంత దూరం వచ్చి కూడా వినాయకుడిని మేము దర్శించుకోలేకపోతున్నాం, ఎల్ఈడి లేజర్ షోని మేము చూడలేకపోతాం అనుకున్నారు. సో ఎగ్జాక్ట్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 to 11 వరకు అనమాట. అండ్ మధ్యలో 6:30 to 7:30 వరకు పూజా కార్యక్రమం ఉందని చెప్పేసి కమిటీ వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో ఎనీవో ఇక్కడ వచ్చినటువంటి భక్తుల అభిప్రాయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలామంది చాలా దూరం నుంచి వస్తున్నారండి. బిఫోర్ మేము ఒకరితో మాట్లాడడం జరిగింది, మణికొండ నుంచి రావడం జరిగిందంట. బట్ టైమింగ్ తెలియక 2 o'clock రావడంతో లేజర్ షో అయితే చూడలేదు. అండ్ వాళ్ళకి ఏదో పని ఉందని చెప్పేసి వెళ్తా ఉన్నారు. సో ఇది ఒక డిస్క్లైమర్, ఒకసారి అందరూ కూడా నోట్ చేసుకోండి. సో లొకేషన్కి వచ్చేట వాళ్ళు ఎవరుతున్నారో ఈవినింగ్ 4 to 5 లోపు వచ్చేస్తే షో అయితే లేజర్ షో స్టార్ట్ అయింది కావచ్చు, ముందే వచ్చి చూసుకోవచ్చు. బట్ ఆఫ్టర్నూన్ వచ్చిన వరకు అయితే కాస్తంత నిరాశ ఉంటుంది. సో ఒక ఏది ఏమైనా కూడా ఆ భక్తుల అభిప్రాయాన్ని నేను కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో హ్యావియర్స్ ప్రెసెంట్ మనం వచ్చేసి హైదరాబాద్ కా రాజా వారాసిగూడలో ఉన్నాం. సో చాలా మంది ఏంటంటే ఎల్ఈడి స్క్రీన్ గణేష్ అని చెప్పేసి చాలా మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. బట్ టైమింగ్లో చిన్న తెలియకో తెలుసో కానీ కాస్తంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే మనతో కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారనేసి. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మణికొండ నుంచి వచ్చాము. మణికొండ నుంచి వచ్చారు. సో ఏంటి ఈవినింగ్ కదా, టైమింగ్ తెలీదా మీరు ఈ టైంకి వచ్చి wait చేసి? అంటే 3D వినాయకుడు అని అయితే చెప్పారు, కానీ టైమింగ్ అంటే మేము కూడా అంతగా చూసుకోలేదు, మాకు కూడా మెన్షన్ చేయలేదు. సో మేము ఖైరతాబాద్ ఇక్కడికి బాలాపూర్ అంతా ఒకసారి almost వెళ్ళి అన్ని వేద్దామని Okay. వచ్చాం. కాకపోతే టైమింగ్ తెలిస్తే మేము ఫస్ట్ అటు వెళ్ళి ఇటు వచ్చేవాళ్ళం. ఒక Okay. టైమింగ్ ప్రాబ్లం, కానీ సో ఇక్కడ ఇప్పటికే మాత్రం time చాలా తెలిసిందా? కనుక్కున్నారా కమిటీ వాళ్ళని? 4 o'clock 4 to 12 AM మీరు అందరూ కూడా తెలుసుకోండి. ఎవరైనా వస్తే 4 తర్వాత రండి, 4 PM to 12 AM. సో ఇప్పటికీ మీరు తెలియకుండా వచ్చి కాస్తంత మిస్ అవుతున్నారు కావచ్చు. కాకపోతే దర్శనం అయినందుకు హ్యాపీ. కష్టమైంది. Okay, okay. కాకపోతే 3D మిస్ అయినందుకు చిన్నగా అంటే మనకు సో ఎలా తెలుసు తెలుసు మీకు ఈ ఏరియా అనేది? గణేష్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసి వచ్చింది. అవును, మా మేడం ఫ్రెండ్స్ షేర్ చేస్తారు. యా అండి, చాలా బాగుందని చెప్పారు అని చూసాము, వచ్చాము. బట్ అప్సెట్ కొంచెం, పర్లేదు. వచ్చే వాళ్ళు మాత్రం చూడలేదు కదా డైరెక్ట్ గా, చాలా బాగుంటుందని. యా, అందరూ 4 తర్వాత రండి, చూసి దర్శనం చేసుకోండి, వెళ్ళండి. మేము మణికొండ నుండి వచ్చామండి. వినాయకుడు మాత్రం అచ్చం జీవం ఉన్నట్లే ఉన్నారు, చాలా బాగున్నారు. అందుకని సో హ్యాపీ. 3D చూడలేకపోయినా స్వామిని చూసాం కాబట్టి హ్యాపీ. మేము కూడా మణికొండ నుంచి వచ్చామండి. వినాయకుడు చాలా బాగున్నాడు, మొహంలో కూడా చాలా కళ ఉంది. ఖైరతాబాద్ వినాయకుడికి పోటీగా ఉన్నట్టు అనిపించింది, చాలా బాగుందండి. అవును, 3D కూడా ఉంటే ఇంకా బాగుండేది, మేము టైం తెలుసుకోకుండా వచ్చాం. హైదరాబాద్లోనే యాక్చువల్గా ఇది ఫస్ట్ లేజర్ షో అంటండి, బట్ బికాజ్ ఇట్ ఈస్ వర్తీ, మనం ఎంత దూరం నుండి అయినా రావచ్చు. అన్ఫార్చునేట్లీ మేము మిస్ అయ్యాము, బట్ స్టిల్ వినాయకుడు చాలా బాగున్నారండి, జీవం ఉంది. ఖైరతాబాద్ నుండే ఇటు వచ్చాము, ఈక్వల్గా ఇక్కడికి వచ్చాము. ఆ విగ్రహమే ఈ విగ్రహమే సూపర్ అండి. ఎవ్రీ వన్ మస్ట్ విజిట్ ప్లేస్ యాక్చువల్గా. కానీ 3D మిస్ అయినా కూడా మనం వస్తే వినాయకుడిని అక్కడ ఉన్నట్టే ఉంది. నిజంగా చెప్పాలంటే న్యాచురల్ గా నేను ఇంకా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి మాకు నిజంగా. అంటే చాలా చెప్పట్లేదు, రియల్ గా కూడా చెప్తున్నాం. ఫేస్ చాలా లైవ్లీగా ఉంది వినాయకుడు, చాలా బాగుంది. ఈవెన్ 3D షోకి అటెండ్ అయినా చూడ్డానికి ప్లేస్ అయితే కొంచెం ఇన్సఫిషియెంట్గా ఉంది అనేసి మాత్రం చెప్పారు. పబ్లిక్ ఎక్కువ. ఎస్ బట్ ఈ టైంలో లంచ్ టైం కదా, ఈజీగా చూడొచ్చేమో అని వచ్చాము మేము. కానీ మీరు అనుకున్నచ్చు అబ్బా లైన్ లేదుగా మనమే అవే రియల్లీ అనుకున్నాము, బట్ వెయిట్ చేద్దాం. అనుకున్నారు కానీ అసలు బట్ వెయిట్ చేద్దామన్న 4 hours అంటే ఇంకా చాలా అయిపోతుంది. మణికొండ, అందరం మణికొండ. అంతా ఒక కిటీ ఎస్ అనుకుని ఒక గ్రూప్ మేము అందరం ఇన్స్టాలో మేడం మీరు మేము కొత్తకోటకి వెళ్ళొచ్చాము, ఖైరతాబాద్ వినాయకుని చూసినాము. ఇక్కడ వినాయకుని చూసినాము. 4 గంటలకు అన్నందుకు ఇంకా మేము ఇప్పుడే వచ్చినాము, మాకు తెలియదు కదా, అందుకనే చూసి వచ్చినాం. వినాయకుడు మంచిగా ఉన్నాడు. నేను బాలాపూర్ నుంచి వచ్చాను. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి అసలు నాకు ఇన్స్టాగ్రామ్లో చూస్తేనే చాలా బాగా అనిపించింది. అందుకే ఊరు నుంచి మా అమ్మ వాళ్ళని కూడా పిలిపించాను, బాగుంది చూద్దాము అని చెప్పేసి. కానీ పిల్లలను స్కూల్ డుమ్మ కొట్టి తీసుకొచ్చాను కూడా మిస్ అయిపోయాను, అదే కొంచెం డల్గా అనిపిస్తుంది. సో టైమింగ్ తెలుసుకున్నారా మీరు ఎగ్జాక్ట్ గా? టైమింగ్ 2 PM వరకు ఉందండి దాంట్లో, కానీ మేము ఇప్పుడు లేదు ఇక్కడికి 4 to 5 వచ్చాక స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అదే 4కి 5కి అని ఏంటి అంటే మరి వెయిట్ చేస్తున్నారా లేదంటే మళ్ళీ తిరిగి ప్రయత్నం? మళ్ళీ వస్తాను రేపు అలా. కానీ ఇప్పుడైతే మిస్ అయ్యాను. కానీ వినాయకుడు మొత్తం చాలా బాగున్నారు. ఖైరతాబాద్ వినాయకుడు కానీ దగ్గరకు వచ్చి చూస్తున్నందుకు ఫీలింగ్ బాగుంది. లైటింగ్ కూడా బాగుంది, చాలా బాగుంది. నిజంగా ఇక్కడ వినాయకుడు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా 3Dలో చూస్తే ఇంకా బాగుండు అనే ఫీలింగ్ ఉండే నాకు, బట్ అది మీకు మిస్ timing అయ్యాను. నచ్చలేదు. అదే అండి.